ఏమండి, ఇందాక నేను ఒక చీర సెలెక్ట్ చేశాను, ఆ చీర ప్యాక్ చేయండి ప్లీజ్, త్వరగా చేయండి. తర్వాత నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి. అయ్యో టైం అయిపోతుంది. ఆ చీర తిండి, అది ఆ చీర ప్యాక్ చేయండి. తొందరగా ప్యాక్ చేసేవ్వండి. నా బ్యాగ్ ఏది? ఏమండి ఏమండి, నా బ్యాగ్ ఏదండి? ఏమిటి రోయ్, చాలా రోజుల తర్వాత మసాలా వాసన గుమ్మలాడుతున్నాయి. అవునరా, కోడి. కోడే ఎక్కడదరా? ఆ వివరాలు అడగకూడదు. నేను వడ్డిస్తాను, నువ్వు తిను. 10,000 పోయాయా? ఎలా పోయినాయమ్మా? డబ్బేమో బ్యాగ్ లో పెట్టాను, బ్యాగ్ తో కొట్లోకి వెళ్ళాను. చైర్లన్నీ సెలెక్ట్ చేసి చూసేసరికి పక్కన పెట్టిన బ్యాగ్ కనిపించలేదు. 10,000 పోయినాయే? 10,000 పోతే పోయింది, నాకు ఇష్టమైన బ్యాగ్ పోయింది. బ్యాగ్ పోతే పోయింది, 10,000 పోయినాయే? పెద్ద బ్యాగ్. ఆ బ్యాగ్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అమెరికా నుంచి రాగిని పంపించింది, నాకు ఆ బ్యాగే కావాలి. సరేనమ్మా, రాగినికి ఫోన్ చేసి అమెరికా నుంచి మళ్ళీ అలాంటి బ్యాగే పంపించమని చెప్తాను. సరేనా? లేదులే డాడీ, అమెరికాకి వెళ్ళి నేనే తెచ్చుకుంటాను. అలాగేనమ్మా. ఏంటి నువ్వు అమెరికా వెళ్తావా? వద్దులేమ్మా, నేనే పోలీసులు ఫోన్ చేసి చెప్తాను. ఇదిగో రమణరావు, ఎస్పీ సుబ్బారావు ఫోన్ చేసి కొట్లో నా 10,000 పోయినాయని చెప్పబోయా. డాడీ నా బ్యాగ్. అదే బ్యాగ్ కూడా పోయిందని చెప్పి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పబోయా. అలాగే సార్. ఇదిగో సాయంత్రం లోపల నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఆ బ్యాగ్ కావాలి. హలో, ఎక్కడికి రా ఫోన్ చేస్తున్నావు? పడుతాయి. అయ్యగారు ఎస్పీ గారికి ఫోన్ చేయమన్నారండి. సంతోషించాం, ఫోన్ కింద పెట్టు. బావగారు, మీకు మరీ ముందు చూపే తప్ప వెనక చూపు లేదు బావగారు. ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తాం రైటే, మాది 10,000 రూపాయలు పోయింది అంటాం రైటే, వాళ్ళు పట్టుకుంటాము అంటారు, పట్టుకుంటారు కూడాను రైటే. కానీ దాంతో అయిపోయిందా? ఈ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. ఎక్కడిదేమిటయ్యా? మందే కదటయ్యా. దానికి అకౌంట్ ఉందా? ఇది నల్ల డబ్బు, దాంతో డొంకంతా కదులుతుంది. మన గోడలు కదులుతాయి, పునాదులు కదులుతాయి, మన పేర్లు పేపర్లో పడతాయి. పెనాల్టీ 10,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఇంకా దాటొచ్చు. 10,000 పోతే పోయి కానీ ఇదిగో ఫోన్ చేయదయ్యా. ఆపి చాలరా, కొంచెం ఏని మళ్ళీ ఎప్పుడు తింటామో ఏమో. నా చాలా నువ్వు వేసుకో. నా చాలు. అసలు ఇదంతా మహాతల్లి పుణ్యం రా. ఏ మహాతల్లిరా? పర్సు మహాతల్లి. ఏంటి పర్సు మహాతల్లి? అదే పర్సులోంచి డబ్బు తీసిచ్చిందే ఆ మహాతల్లి. ఏ పర్సు, ఏ డబ్బు, ఏ మహాతల్లి? అదంతా తర్వాత చెప్తారా, ముందు నువ్వు తిను. నువ్వు నిజం చెప్పకపోతే నేను తిన్ను. పర్సు కొట్టేశాను రా. ఆగు, చూడు ఇందులో ఎంత డబ్బు ఉందో. అంతా తీసుకున్నానా? 100 రూపాయలు మాత్రం వాడుకున్నాను. నిజంగా దొంగతనం చేయాలనుకుంటే ఈ డబ్బంతా వాడేసుకోవచ్చుగా. ఇందులో నేను చేసిన పెద్ద తప్పేమిటి? అవసరానికి 100 వాడుకున్నాను. 100 అయినా 1000 అయినా 1,00,000 అయినా దొంగతనమే. నిన్న భగవంతుడు కూడా మార్చలేదు. అయిపోయింది, ఇది అయిపోయింది. ఈ ఒక్కసారికి తినరా. పర్సులో అడ్రస్ ఉంది, నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాగా. మహా ఇచ్చావులే, ఇవే. తిని వెళ్ళరా. వెళ్ళిపోతాడు పెద్ద సత్యహరిశ్చంద్రుడు. నువ్వు మార్చుకుంటే మార్చుకో, నీకోసం నేను ఎందుకు మార్చుకోవాలి? నీ తినేది కలిపి అంతా నేనే తినేస్తాను. మూడు రోజులుగా వాడు తినలేదు. వాడు తినకుండా నేను ఎలా తినేది? అసలు ఈ పొరపాటు వీడిది కాదు, ఆ శ్రీరామచంద్రుడిది, ఆ హరిశ్చంద్రుడిది, ఆ మహాత్మా గాంధీది. అమ్మారు, మీ బ్యాగ్ అండి. నా బ్యాగ్, నా బ్యాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఈ బ్యాగ్ మీకెలా దొరికింది? పొరపాటున మా ఫ్రెండ్ తీసుకొచ్చాయండి. దట్స్ ఆల్ రైట్. చూడండి, దానిలో మీ డబ్బు ఉంది. అంతా కరెక్ట్ గానే ఉందండి. కరెక్ట్ కాదండి, ఒక 100 రూపాయలు తక్కువగా ఉంటుంది. తెలియక నా ఫ్రెండ్ వాడుకున్నాడు. పర్వాలేదండి, ఇది కూడా తీసుకోండి. ఎందుకండి? ప్రెజెంటేషన్. నోనో, 100 వాడుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. నాకు ఉద్యోగం రాగానే తెచ్చిస్తాను. ఏమిటి, మీకు ఉద్యోగం లేదా? లేదండి.
ట్రై చేస్తున్నాను. అరే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? బిఈ గోల్డ్ మెడలిస్ట్. బిఈ గోల్డ్ మెడలిస్టా? ఎస్ మేడం. వస్తానండి. సారీ, మీ విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ. రైట్. అమ్మాయి డాడీ, డాడీ బ్యాగ్ డాడీ. దొరికిందా? ఆ. మొన్న 10,000 ఇదిగో డాడీ. లెక్క పెడతారు డాడీ, అందులో ఒక 100 తక్కువైంది. 100 ఎలా పోయిందమ్మా? పోతే పోయింది కదా 100. ఇది కూడా తీసుకెళ్ళమన్నాను. ఆ? పాప అబ్బాయి వద్దని వెళ్ళిపోయాడు. పోతున్నాడా? వెరీ నైస్ బాయ్. ఎలా బతుకుతాడే ఉంటానమ్మా. అబ్బా, బ్రహ్మాండంగా ఉంది కోడి, ఫస్ట్ క్లాస్. ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వు తినకపోతే నేను కూడా తిని మానేసి పడి ఉంటాను అనుకున్నావా? అదేమైంది? శుభ్రంగా తిన్నాను. అర్జున్, ఎంత మంచి మనసు ఇచ్చిన ఆ భగవంతుడు నీకెందుకింత చిన్న బుద్ధి ఇచ్చాడు నాకు అర్థం కావట్లేదు. తెలిసి ఎవరి నోటి దగ్గర కూడా తీయకూడదంటారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. కృష్ణ, నాకు తెలుసు నువ్వు తినలేదని. నేను లేకుండా నువ్వు తినలేవని కూడా నాకు తెలుసు. ఐఎమ్ సారీ. కంట్రోల్ రేట్ 30. సరేనయ్యా, ఇన్నాళ్ళు మేము గొడవల్లో పెట్టి దాచి ఉంచినందుకు మరి అంత వేసుకోవాలి కదా. బొంబాయిలో 90, 100 మిమ్మల్ని కాదండి, ఉండరా. మీరు 90కి అక్కడ కొని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మి చూడండి, ఈ బద్దలైపోతుంది రేటు. ఎన్ని బత్తాలైనా పంపుతాను. 1000 పంపరా? అబ్బాయి వచ్చాడు, తర్వాత మాట్లాడు. అర్జెంట్ అమ్మంటే ఎదుగచ్చు. నువ్వేమేం గొప్ప పనులు చేస్తున్నావో తెలుసుకుందామని. ఏంటండి? అవునరా, నేను సంపాదించిన ఆస్తి నీ కోసం తిరిగి అమ్మేయలేక బాధ. డాడీ ఏంటి నువ్వు అంటున్నది? నువ్వు చీటికి మాటికి 10,000 పంపు, 15,000 పంపు అని టెలిగ్రామ్లు ఇస్తుంటే ఇక్కడ నాకు కోపం బద్దలైపోతుంది. మరి నువ్వే కదా నన్ను బొమ్మ పంపించావు. రైటేరా ఎదవా, ఇక్కడ నీ మీద పోలీస్ కేసులు తగులడ్డాయి కనుక దూరంగా ఉంటే మంచిదని నేనే పంపాను. నేను ఖాళీ కొంటేస్తుండక అమితాబ్ బచ్చన్ క్రైమ్ పిక్చర్ ప్లాన్ చేసింది డాడీ. ఆ రేఖ కాల్షి కోసం తిరుగుతూ. వద్దు, మనకి ఎవ్వరి కాల్ షీటు వద్దు. మనకు బంగారు రేఖ ఉంది, నీ కాల్ షీట్ దానికి. ఎవరు డాడీ? నీ మరదలు జ్యోతి. ఇంకా పెరగలేదా? నీ కోసం అవ్వకుండా అలా ఆఫ్ చేశాను. మంచిగా దాని చుట్టూరు తిరుగు, నీ దారిలోకి తెచ్చుకో, ఆ తర్వాత పెళ్లి చేసుకో. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఇదిగా ఎక్కడికి? జ్యోతి దగ్గరకు. తొందర పడ్డామంటే గోపు వాచిపోద్ది. ఇలా పెట్టు. క్రైమ్ పిక్చర్. జ్యోతి. హాయ్. ఏమిటిదే? అదే రేపు పెళ్ళయ్యాక ఈ గదిలో ఇదే మంచం మీద ఇంతకన్నా క్లోజ్గా ఉండాలి కదా, అందుకని ఒక్కసారి యాస్ చేసేద్దామని. రిహార్సల్? జ్యోతి. డాడీ, జ్యోతి. డాడీ, ఏమైందమ్మా? జ్యోతి. ఏమైందమ్మా? డాడీ చూడండి డాడీ, ఈ స్టూపిడ్ నా రూమ్ లోకి వచ్చి నా బెడ్ మీద పడుకుని ఏమో రిహార్సల్ చేస్తాడు. రిహార్సల్ అది కాదు అంకుల్, నేను అంకులా గట్టుకుంటా మక్కలు రేదంటాను. నువ్వు నేను చెప్తాను. వ్యాధో పనులు వీడను, సభ్యత సంస్కారం లేని ఆటలు ఆడుతా. ఏం చేసావురా? అమ్మాయి గదో కడతావా? అమ్మాయి గదో కడతావా? అమ్మాయి గదోకి వెళ్ళి రిహార్సల్స్ పెడతావా? రిహార్సల్స్. ఇదిగో బావా, బావా ఊరుకో బావా, ఊరుకో. ఏదో పొరపాటు చేసి ఉంటాడు. పొరపాటు కాదు బావా, మొత్తం ఊరుకో బావా. నా కంటి కనబడితే చీర తప్ప. ఊరుకో బావా. ఏమిటి బావా, ఏమిటి ఆవేశం? అయితే అమ్మాయి సిన్సియర్రే, అబ్బాయి కూడా సిన్సియర్రే, కానీ లోకం సిన్సియర్రా. వీళ్ళు గదిలో ఉండడం చూస్తే లోకం ఏమనుకుంటది? ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, మనం ఎలా బతుకుతున్నాం? కృష్ణార్జునుల్లా బతుకుతున్నాం. దానికి ఏమన్నా మద్దతు మళ్ళీ బతకగలవా? అమ్మాయి, నీ బాధ నాకు తెలుసు, నువ్వేం బాధపడకు. పెద్దోని చెబుతున్నాను, వెళ్ళి పడుకో. బావా ఒక సెకండ్. సెకండా? ఎందుకు? ఎందుకంటే ఏంటి బావా, ఈ రోజుల్లో ఏ తండ్రి ఏ కొడుకుని ఇలా కొట్టగలడు, ఏ తండ్రి ఏ కొడుకుని ఇలా కండిషన్ లో పెట్టగలడు. నువ్వు సెకండ్. అయితే రైతే ఏడుతా పడుకున్నావా?
ఆయన కొడితే తిరగబడాలి కానీ నువ్వు కూడా కొడతావా? రైటే, నువ్వు చేసిన పనికి నువ్వు ఎదవయ్యో, అది రైటు అంటే నేను ఎదవనైపోతాను. అప్పట్లో కనుక నేను కలగ చేసుకున్న వాళ్ళు కొట్టలేదనుకో సత్యం బాగా రెచ్చిపోయింది, గాళ్ళు చేతులు ఇచ్చేసేవాడు. అయినా ఆ అమ్మాయితో కొంచెం ఇదిగా ఉండరా అంటే మరీ ఇదిగా ఉంటావా? నువ్వే చెప్పా, ఏమని చెప్పాను? మంచిగా ఉండమన్నాను కానీ మొత్తం ఎక్కమన్నావా? వేస్తావు. ఏమండి ఏమండి, హలో మీరా? ఉద్యోగం దొరికిందా? లేదండి. ఇంకా దొరకలేదా? ఏమండి చేయండి. ఎందుకండి? వేయమంటుంటే. ఎందుకండి? ఉద్యోగం కోసం ఎక్కడెక్కడ తిరిగారు? ఎక్కడ తిరగలేదు అని అడగండి. ఈ చీకుడు వేయండి. ఎందుకండి? ఎవరైనా చూస్తారండి? వేయమంటుంటే. ఎవరైనా చూస్తే బాగుండదండి. ఏమండి అక్కడ ఎవరో చూస్తున్నారండి? వాడు చూడాలనండి మిమ్మల్ని చేయమన్నాను. అతను ఎవరండి? వాడొక చోట్లండి, మాకు బాగా కాల్సినాడు. వాడిచ్చి నాకు అంట కట్టాలని వాడి బాబు మా నాన్న కలిసి ప్లాన్ ఇస్తున్నారు. ఏదో ఒకటి మాట్లాడండి. ఏం మాట్లాడమంటారు? ఏదో ఒకటి. మీకు ఏబిసిడి వచ్చా? ABCD EFGHIJ ALMNOPQR STUV W X Y Z. ఆపేసరేమండి. ఏమండి అతను ఇంకా ఇట్టే చూస్తున్నా అండి? చూడండి. ఇప్పుడు అర్థమైంది అసలు వ్యవహారం. ఎవరెత్తనం చెప్పా? నా బాయ్ ఫ్రెండ్. ఏం చేయని చెప్పండి, వీడొక పిచ్చోడు. వీడికిచ్చి కట్టబెట్టాలని మా నాన్న ఉద్దేశం. ఏమండి మీరు చేసిన సహాయానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? మీకు నేను ఉద్యోగం ఇప్పించడం. సారీ అండి, ఒకరి సిఫార్సుగా ఉద్యోగం సంపాదించడం నాకు ఇష్టం లేదు. వస్తానండి. ఏంట్రా అది? ఏంటి కథ? ఏం లేదే, అంతా నేను చూస్తూనే ఉన్నాలే ఓయ్. మొత్తం మీద ఈ అమ్మాయికి మనకి ఏదో పూర్వజన్మ సంబంధం ఉందిరా. మొన్న నేను పర్సు కొట్టేశాను, ఇప్పుడు నువ్వు మనసే కొట్టేశావు. అదే అదే లేదురా, అదే లేదు. సర్లే ఓయ్, నేను పర్సు కొట్టేసినందుకు నువ్వు పనిష్మెంట్ ఇచ్చావు. ఇప్పుడు నువ్వు మనసు కొట్టేసినందుకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా? అయ్యో రామ, ఆ అమ్మాయి ఓకే అంటే మాంగళ్యం తంతునా నేనా. ఎవరిని చూస్తే మనల్ని పట్టు తంతారు. పద పద పద. బ్రదర్ నువ్వు నడుస్తుంది, నేను ఇప్పుడే వస్తాను. ఇదో ఇదో క్యారేజీ కొంచేద్దారా. క్యారెల్ ఎక్కడదరా? మన పక్క వాటాల్లో గడియారాలు వెంకటరామయ్య లేడు, వాళ్ళ ఆవిడ పంపించింది. ఆవిడ మనకెందుకు పంపించిందిరా? మనం 4 రోజులుగా ఫోన్ చేయలేదు కదా. అవును, ఆ విషయం ఆవిడకి తెలుసు. నేను చెప్పానుగా. ఎందుకు చెప్పారా? ఎందుకు రా గత ప్రశ్న? నేరా కూర్చో, భోంచేద్దాం. కూర్చో. నమస్కారం వెంకటరామయ్య గారు. నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఎందుకేమిటండి, మీ భోజనానికి మీ క్యారియర్కి. మా భోజనం మా క్యారేరా? అవునండి, మేము 3 రోజుల నుంచి భోజనం చేయట్లేదని తెలిసి మీ భార్య గారు జాలిపడి క్యారియర్ పంపించారు. ఎన్నాళ్ళైందోనండి కోడి గుర్తిని. అద్భుతంగా ఉందనుకోండి. కోడిగురా? కోడి సరేనండి, కొబ్బరి పచ్చడి చేశారండి, మాటల్లో చెప్పలేం. కొబ్బరి అది సరే అనుకోండి, మరి పాయసం చేశారండి, సూపర్. ఏమిటి పాయసం? అక్షరం నిజం అండి. ఎలా అర్జున్? అర్జున్ ఎక్స్క్యూజ్ మీ సార్. కోడి కూర, కొబ్బరి పచ్చడ, పాయసం, నాకు పప్పు మెతుకులు, చార్నీళ్ళు. ఏమే, నేను గుమ్మం దాటగానే తలదువ్వుకోవడాలు, జడలు వేసుకోవడాలు, చీర సింగారించుకోవడాలను ఎందుకే? ఎందుకేంటండి, పని అయిపోయింది, స్నానం చేసి తలదూకుంటున్నాను. తలదువ్వుకుని ఏం చేద్దామని? ఏం చేస్తాను, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉండడానికి తలదూకోవడం ఎందుకు? ఏమిటండి మీ అనుమానాలు? మీరు అనుమానాలు
నిన్నటిదాకా అనుమానాలనే, ఇప్పుడిప్పుడే నిజాలు బయటపడుతున్నాయి. ఏమే, నాకు మధ్యాహ్నం ఏం కూర వేసి పెట్టావు? ఏం కూరేసి పెట్టాను? వండిన కూరే. అదే ఏం కూర అని అడుగుతున్నాను. తోటకూర పప్పు. మరి వండిన కోడి కూర ఏమైంది? కోడి కూర నేను ఇప్పుడు వండానండి. ఆహా, నేనెప్పుడు వండాను. మరి పాయసం? అది చేయలేదండి. మరి ములక్కాడ పులుసు? అవన్నీ నేను చేయలేదండి. మరి కొబ్బరికాయ పచ్చడి? రావు రావు అవన్నీ నేను వండలేదండి. భార్య రూపవతి శత్రువు అన్నారు కాదే, భార్య యవ్వనమతి శత్రువు అని నేను అంటున్నాను. నీకు నాకు వయసు తేడా ఉండబట్టే కదంటే నువ్వు ఆ కుర్రకుంకల మీద అలా మోది పెంచుకుంటున్నావు. కుర్రాళ్ళు ఏమిటండి? ఎందుకంటే అంత పాపం మాట్లాడతారు? పాపం చేసింది నువ్వా నేనా? వాళ్ళకేమో కోడి కూరలు, పాయసాలు, ములక్కాడ పులుసులు, కొబ్బరికాయ పచ్చళ్ళు. నాకేమో ఆకుకూర ఈగుర్లు, గోంగూర పచ్చళ్ళు, వంకాయ, తాటికాయ, గుమ్మడికాయ. నిన్ను ముక్కలు చేస్తానే. ఏమండి ఏమండి, ప్లీజ్ స్టాప్ ఇట్. ప్లీజ్, మీకు అనవసరం. అది కదండి పాపం. అది కాదు ఇది కాదు, నేను నడవండి ముందు బయటికి. కాస్త నా మాట వినండి. ప్లీజ్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మై ఫ్యామిలీ అఫేర్. ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ గెట్ అవుట్. All right. Get out from here. All right, Get I out. said. Stupids, rascals. ఏమిటమ్మా, ఏమిటి పని? ఆ? చూసారుగా ఈరోజు, ప్రతిరోజు ఇదే నా కాపురం, ఇదే నా బ్రతుకు. నన్ను ఎలాగో వదిలించుకోవాలని కట్నం ఇవ్వక్కర్లేదు కదని రెండో పెళ్లివాడైనా ఈయనకిచ్చి కట్టబెట్టారు మా వాళ్ళు. ఆయనకు వయసు మళ్ళింది కాబట్టి ప్రతి నిమిషం నా మీద అనుమానం. నిజంగా ఆ క్యారియర్ గురించి, మీరు చేసిన భోజనం గురించి నాకేమీ తెలియదండి. ప్రతిరోజు ఏదో ఒకటి ఇలాంటివి తెచ్చిపెట్టి నన్ను చావబడుతూ ఉంటారు. అంటే క్యారియర్ మీరు పంపించలేదమ్మా? ఆహా. ఓ, అయితే పాపం తప్ప ఆయనది కూడా కాదమ్మా. మేము ఆకలితో ఉండటం చూడలేక మీరు క్యారియర్ పంపించారని మా అర్జున్ నాతో చెప్పాడు. ఆ మాట నేను నమ్మి ఆయనతో చెప్పాను. తప్పు ముమ్మాటికి మాదేనమ్మా. వెంకటరామయ్య గారితో నేను మాట్లాడతాను. నా మాట నమ్ము. నన్ను నీ అన్నగా భావించుకో. నీ సంసారం చక్కబెట్టేది నేను చూస్తాను. రామ్మా. వెంకటరామయ్య గారు చూశారా, మీ తొందరపాటు వల్ల, మీ అనుమానం వల్ల మీ భార్య చచ్చిపోతే మీరు ఎంత నష్టపోయేవారు. నిజంగా ఈవేళ జరిగిందని బాధ్యత అంతా మాది. 4 రోజుల పాటు పస్తులు ఉండటం వల్ల బహుశా అర్జున్ ఎక్కడి నుంచో ఆ క్యారెట్ తీసుకొచ్చి మీ భార్య గారు ఇచ్చారని చెప్పుంటాడు. అది నేను మీతో చెప్పాను. అది నమ్మి మీరు ఆవిడని కొట్టారు. చూడండి, మీరు అనవసరంగా అనుమానాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు. మీకు వయసు మళ్ళిందని, ఆమెకు తగిన భర్తను కానని మీలో మీరే మొదలు పడుతున్నారు. అనవసరంగా అనుమాన పడుతున్నారు. కొన్నాళ్ళ పాటు అనుమానాన్ని దూరంగా ఉంచండి. మీ భార్యలో మీరు దేవతను చూస్తారు. నా మాట నమ్మండి ప్లీజ్. రామ్మా. కృష్ణ, ఇక్కడ నిలబడ్డావేంట్రా? నేను నువ్వు తీసుకొచ్చిన క్యారియర్ ఎక్కడిది? నిన్న నువ్వు తీసుకొచ్చిన క్యారియర్ ఎక్కడిది? అది వాళ్ళదే. నిజం చెప్పు. వెంకటరావు గారి భార్య ఇచ్చిందేనా? ఆకలికి తట్టుకోలేక. ఇవాళ ఆకలి తట్టుకోలేక అబద్ధం చెప్పావు. రేపు అలవాట్లు మార్చుకోలేక ఏమైనా చేస్తావు. సారీ అర్జున్. గాలికి ఎగిరే గాలిపటాన్ని చెట్టు కట్టేస్తే ఆగిపోతుంది అనుకుంటున్నా తెలివి తక్కుతాను. దారాన్ని తెంచుకునైనా సరే అది పైకి వెళ్ళిపోతుంది. దానంతటదే ఏ చెట్టుకైనా తగులుకుని ఆగాలి, లేదా గాలి ఉధృతాన్ని తట్టుకోలేక చిరుగానే కింద పడిపోవాలి. ఏ అనుభవం అయితే నీకు ఈ జీవితాన్ని నేర్పిందో ఆ అనుభవం ఎదురు తిరిగి నీకు ఎదురుపాఠం నేర్పితే తప్ప నువ్వు మారు. నిన్ను మార్చాలనుకోవటం, మారితే నీతో కలిసి బ్రతకాలనుకోవటం నా అవివేకం. వెరీ సారీ. ఆగు. నువ్వు అన్నట్టు 4 రోజులు తిరిగాం, తీవ్రంగా ప్రయత్నించాం. ఉద్యోగం దొరికిందా? లేదు.
లేదు, కనీసం దొరుకుతుందన్న ఆశ నా కలిగిందా? అడ్డదారులు వేయటం చాలా తేలిక అర్జున్. రహదారులు వేయటానికే చాలా టైం పడుతుంది, శ్రమ పడాల్సి వస్తుంది. పడతాం, కానీ ఫలితం దక్కకపోతే? నాటిన ప్రతి విత్తనం మొక్క కాదు. కానప్పుడు అనవసరంగా ఎందుకు శ్రమ పడాలి? అర్జున్, దేవుడు ఉన్నాడనుకునే వాడికి రాయిలో కూడా దేవుడే కనిపిస్తాడు. దేవుడే లేడనుకున్న వాడికి దేవుడు కూడా రాయిలాగానే కనిపిస్తాడు. అయినా నేను నీతో వాదించలేను. వస్తా. దిస్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం, తప్పించుకు పారిపోవటం. ఎస్, యువర్ రైట్. యువర్ రైట్ అర్జున్. నేను ఎస్కేపిస్ట్ని, నేను తప్పించుకు పారిపోయే మనిషిని. నీతి ధర్మం ఎక్కడుండవో అక్కడి నుంచి నేను ఎప్పుడూ తప్పించుకుంటాను. అంటే ఈ ప్రపంచంలో అంతా నీతిగాను ధర్మంగాను బ్రతుకుతున్నారంటావా? పశువులు గడ్డి తింటున్నాయి కదా అని మనుషులు కూడా తినలేరుగా. అలానే తినకుండా ఉండలేరుగా? నీతి కోసం పస్తులుండి చావలేరుగా? అవసరమైతే చావాలి, తప్పదు. ఓకే, చస్తాను. కానీ నీ నీతి కోసం కాదు, నీ ధర్మం కోసం కాదు, నీ కోసం. నీ నీతి మీద, నీ ధర్మం మీద నాకు నమ్మకం లేదు, నీ మీద నాకుంది. కానీ కృష్ణ, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. చివరికి అవినీతి నెగ్గుతుందని నా నమ్మకం, నీతి నెగ్గుతుందని నీ నమ్మకం. దానికి ఓ గడువు కావాలి. ఈ రోజు నుంచి తిన్నా తినకపోయినా పస్తులుండైనా సరే 15 రోజులు ఉద్యోగానికి ప్రయత్నిద్దాం. ఫలితం దొరకకపోతే? మనసు పెట్టి ప్రయత్నిస్తే 15 రోజులు అక్కర్లేదు, 10 రోజులు చాలు, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఓకే ఓకే, నీ నమ్మకం నీకుంది. 15 రోజులు నువ్వు చెప్పినట్లు నీతోనే ఉంటాను, నువ్వు చెప్పిందలా చేస్తాను. ఈ 15 రోజుల్లోనూ ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను. దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి, నేను చెప్పినట్లలా వినాలి. ఓకే ఓకే, డన్.